దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपो, వేదము ధర్మ మూలం. वेद ही धर्म का मूल है यानी आधार है। ధర్మము యజ్ఞ రూపమున స్మరింపుచున్నది. धर्म किसी यज्ञ अर्थात त्याग की परंपरा के रूप में प्रकट होता है। యజ్ఞ స్థితియే యజ్ఞ సిద్ధియే వేదము యొక్క లక్ష్యం. यज्ञ स्थिति यानी त्याग का अभ्यास और यज्ञ सिद्धि यानी अर्पित कर देना ही वेद का लक्ष्य है। యజ్ఞములకు ఆధారము వేదము. यज्ञ का आधार वेद है। సమస్త యజ్ఞములు కూడాను యజుర్వేదము నుండి ఆవిర్భవిస్తూ వచ్చాయి. सभी यज्ञों का आरंभ यजुर्वेद से हुआ है। యజ్ అనేటువంటి ధాతువులకు దైవ పూజ దానము అని అర్థం. यज शब्द के दो अर्थ हैं, एक है दैव पूजा और दूसरा है दान। ఈ ధాతువు నుండి వచ్చినటువంటి శబ్దములే యజుర్వేదములు. इस मूल धातु यानी शब्द यज से यजुर्वेद शब्द की उत्पत्ति हुई है। యజ్ఞ యాగాది కర్మకాండలందు అనేక విధములుగా పరిశీలన సలిపి లోకములకు కళ్యాణము గావించే నిమిత్తమై ఆవిర్భవ చేసినటువంటివి ఈ యజుర్వేదములు. कर्मकांड और अनेक विधियों के परिशीलन से संसार में लोक कल्याण के निमित्त विभिन्न यज्ञों और संपूर्ण क्रिया पद्धति का गहन अन्वेषण करने से यजुर्वेद की उत्पत्ति हुई। ఈ యజ్ఞములు ఎప్పుడు చేయవలను, వీరి సమయం ఎట్టిది అనేటువంటి కాలజ్ఞానమును నిర్మించే నిమిత్తమై యజుర్వేదము మొట్టమొదట यजुर्वेद ने सर्वप्रथम यज्ञ करने के लिए मंगलमय शुभ समय का निर्धारण करना चाहा था और इसलिए शुभ काल का ज्ञान विकसित हुआ। జ్యోతిష్ శాస్త్రమును ఆవిర్భవించింది. इस उद्देश्य से ज्योतिष शास्त्र की उत्पत्ति हुई। ఇది కాలజ్ఞానమును నిరూపించేటువంటిది జ్యోతిష్ శాస్త్రము. इसलिए जो काल के ज्ञान को बताता है वह ज्योतिष शास्त्र है। ఈ యజ్ఞవేదిక పైన హోమగుండమును ఏ విధంగా నిర్మించాలి, ఏ విధమైనటువంటి యొక్క పదార్థముతో నిర్మించాలి అనేటువంటి యొక్క విచారమును పురస్కరించుకొని మొట్టమొదట దీనికి ఒక విధమైనటువంటి శాస్త్రమును కూడాను నిర్మింపచేసింది. यज्ञों को पूर्ण करने के लिए विभिन्न प्रकार के स्थानों, पदार्थों और अन्य बारीकियों का ध्यान रखने के लिए एक पृथक शास्त्र की रचना की गई। అది ఏ వాస్తు శాస్త్రము. यह शास्त्र वास्तु शास्त्र है। మంత్ర శక్తులను సరి అయినటువంటి స్థితిలో ఉచ్చరింపజేసేటువంటి నిమిత్తమై దీనికి వ్యాకరణ శాస్త్రమును కూడాను నిర్మించింది ఈ యజుర్వేదం. मंत्र शक्ति के पूर्ण उपयोग के लिए मंत्रों के सटीक सस्वर पाठ और उच्चारण के निमित्त हेतु व्याकरण शास्त्र की उत्पत्ति यजुर्वेद से हुई, जिसमें इसका विवरण दिया गया। కనుక మొట్టమొదటి యజుర్వేదం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము, వ్యాకరణ శాస్త్రమును కల్పించినది. इस प्रकार यजुर्वेद में सबसे पहले ज्योतिष शास्त्र, वास्तु शास्त्र और व्याकरण शास्त्र निर्मित हुए। తదుపరియే ప్రధానమైనటువంటి యొక్క యజ్ఞములను మూడింటిని సంకల్పించుకొని నిర్మించినది. उसमें इसी प्रकार 3 तरह के यज्ञ की व्यवस्था दी गई। హవిర్ యజ్ఞము, సోమయజ్ఞము, పాక యజ్ఞము అని ఈ మూడు ప్రధానమైనటువంటివి. हविर यज्ञ, सोम यज्ञ और पाक यज्ञ, ये तीनों इसमें प्रधान हैं। ఇవి కేవలము శాస్త్ర సంపన్నులైనటువంటి యొక్క మేధాశక్తి కలిగినటువంటి యొక్క వేదాధ్యయనం చేయగలిగినటువంటి యొక్క విప్రులు మాత్రమే ఈ యజ్ఞమును ఆచరించే అర్హులు. केवल वे ही विप्र यानी विद्वान जिन्हें शास्त्रों का, उच्चारण का और वेद अध्ययन का संपूर्ण ज्ञान था, वे ही इन यज्ञों को संपन्न कराने का अभ्यास करवाते गए। కానీ ఇంతటితో ఈ యజుర్వేదం తృప్తిపడక సామాన్యమైన గృహస్థులు, సామాన్యమైనటువంటి ప్రజలు, ఏ విధమైనటువంటి వేదమును గుర్తించలేనటువంటి ప్రజలు, శాస్త్రమును ఎరుగినటువంటి ప్రజలు నిత్య జీవితంలో అనుభవించే నిమిత్తమై మరికొన్ని యజ్ఞములు కూడాను నిర్మించినది. यजुर्वेद केवल विद्वता और सटीक विधि विधान से भरे इन यज्ञों से संतुष्ट नहीं था, जो कि केवल अत्यंत विज्ञ जनों के लिए थे। सामान्य गृहस्थ लोग जो वेद को नहीं जानते, उनके जीवन के अनुकूल यज्ञ करने के लिए भी कुछ और यज्ञों का निर्माण किया गया। దీనినే దేవయజ్ఞమని, ఋషి యజ్ఞమని, పితృయజ్ఞమని, మనుష్య యజ్ఞమని, భూత యజ్ఞమని
ఇవి పంచయజ్ఞములు. इसलिए देव यज्ञ, ऋषि यज्ञ, पितृयज्ञ, मनुष्य यज्ञ और भूत यज्ञ, इन पंच यज्ञों का विधान किया गया. समस्त लोका सुखिनो